అంటే అమరావతి అనే 2 అక్షరాలు మాత్రమే యాడ్ చేసి ఆ చట్టానికి ఎంత బిల్డప్ 4-5 రోజులుగా ఇస్తున్నారో మనం చూస్తున్నాం. లోకేష్ ఏమో రాజ్యసభలో దండం పెట్టడము, చంద్రబాబు నాయుడు కింద సాష్టాంగ నమస్కారం పెట్టడము, వీళ్ళ పబ్లిసిటీ చూసి నిజంగా ఎగుడు పుట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. కేవలము అమరావతి అనే 2 అక్షరాల కోసం మీరు ఇంత బిల్డప్ ఇస్తున్నారే, అదే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో, అదే చట్టంలో 2013లో పాస్ అయిన చట్టంలో మరి ఎన్నో అంశాలు ఉన్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలన్న అంశం ఉంది, అది అడిగినారా? లేదు. అదే పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ఇస్తామన్నారు, అది అడిగినారా? లేదు. ఇవేం అడగల, కేవలం 2 అక్షరాలు ఆ చట్టంలో యాడ్ చేయించుకునేందుకు ఇంత బిల్డప్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ పార్టీ మొత్తం. అంటే నిజంగా ప్రజలకు ఏం ఒరిగింది అంటే ఏమీ లేదు, శూన్యం. ఒకటే చెప్తా ఉన్నా, అమరావతి అనేది ఒక మారుమూల ప్రదేశం. అమరావతి అనేది ఒక మారుమూల ప్రదేశం. ఆ మారుమూల ప్రదేశంలో ఆ 4 గ్రామాల పరిధిలో వీళ్ళు దాదాపు 2 లక్షల ఎకరాల భూమి సేకరించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. 2 లక్ష ఎకరాల భూమి సేకరించాలని చూస్తున్నారు. ఇప్పటికే 50,000 ఎకరాల భూమి సేకరించారు. 1,00,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 1,00,000 ఎకరాల భూమి డెవలప్ చేయాలంటే. మరి వాస్తవంగా సాధ్యమా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద, 175 నియోజకవర్గాల్లోని ప్రజలందరి మీద నువ్వు 1,000 కోట్లు, లక్షల కోట్ల అప్పులు చేసి ఆ 4 గ్రామాల పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, బిల్డింగ్లు, ఎలక్ట్రికల్ కనెక్షన్లు ఇస్తున్నావు. ఇది భావ్యమేనా? ఇది సబబేనా? ఏం సాధిస్తాం దాంతో? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రతిపాదన చెప్పారు. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు నగరాలు పూర్తిగా హైవేతో కనెక్ట్ అయినవి. ఇవన్నీ కూడా నేషనల్ హైవే ఉంది, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్టు ఉంది. ఇదంతా ఒక క్లస్టర్గా ఫామ్ చేసి మావిగన్ నామకరణం, మావిగన్ కాకుండా ఇంకే పేరైనా పెట్టుకోండి, మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోండి. ఒక క్లస్టర్గా ఫామ్ చేసి మనం 2 లక్షల కోట్ల అవసరంలా 20,000 కోట్ల రూపాయలు పెడితే చాలు, మొత్తం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేయొచ్చు. 10% ఖర్చుతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. ఒక పెద్ద క్యాపిటల్గా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి భారీగా పెట్టుబడులు కూడా ప్రైవేట్ నుంచి మనం తీసుకొని రావచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చెప్తే హేళన చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని, వాళ్ళ సోషల్ మీడియా, పెయిడ్ మీడియాని అడ్డం పెట్టుకొని హేళన చేస్తారు.